వెల్కమ్ టు వేదిక టీవీ. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజల చెవుల్లో ఒక డొల్ల క్యాసెట్ అంటే ఏమి ఖాళీ క్యాసెట్ వినిపిస్తున్నారు కానీ ప్రజల అభివృద్ధి లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఉన్నారు చంద్రశోభ గారు. మేడం, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఈ మాటలపైన మీరేమంటారు? వాళ్ళు ఇచ్చేటువంటిది అంటే కేవలం పొలిటికల్ స్టేట్మెంట్లే తప్ప ప్రజల పట్ల వాళ్ళకి ఎలాంటి బాధ్యత లేదనేది సుస్పష్టంగా ఉంది మన ముందు. ఎందుకు అనంటే ప్రభుత్వం పరంగా కొన్ని నిర్ణయాలు జరిగినప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి వాళ్ళు చాలా యాక్టివ్ రోల్ పోషించాల్సిన అవసరం ఉంది. రోడ్డెక్కి కార్యకర్తలను ఉత్సాహపరచుడు కాదు, రోడ్డెక్కి ఈ సమాజంలో అంటే ప్రభుత్వ పరంగా జరిగేటువంటి వాటిని ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలని కోసం పనిచేయాలి ప్రతిపక్షం. బట్ ఆ రకంగా లేదు. దానికి ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఇస్తాం. ఇవాళ తెలంగాణ కోసము ఎంతో కృషి చేసి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండి తన యొక్క తెలంగాణ ప్రజలకు ఒక ఆత్మబంధువుగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పించి మన ప్రజల తరపున స్పెషల్ అసెంబ్లీ పెట్టేసి నివాళులర్పించినారు. మరి దాంట్లో ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ రాలేదు అంటే ఎందుకు మీకు ఆ చిన్న చూపు? మరి అప్పుడు పదవి ఎందుకు మీకు కదా? ఎవరికో ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఇంత మాట్లాడుతుంది మీ బిడ్డ బీసీ అని మాట్లాడుతుంది. ఓ బీసీకి ఇయ్యండి, ప్రతిపక్ష పాత్ర బీసీకి ఇవ్వండి. మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఒక బీసీ నాయకుడికి ఇచ్చి మీ చిత్తశుద్ధి చాటుకోండి. చేయలేనటువంటి పనులకు పొద్దున్న లేస్తే తగుదా అన్నట్టు మీ రాజకీయ అస్తిత్వం కోసము పదే స్టేట్మెంట్ ఇవ్వడం అని సరైన పద్ధతి కాదు. వాళ్ళ యొక్క వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు కేటీఆర్ని చూసుకున్నట్లయితే ఈ కార్ రేస్లో అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఈ వరుస అరెస్టులు ఎందుకు అంటారు? అంటే రాజకీయ కక్ష అంటారు ఇదంతా కాంగ్రెస్. ఇప్పుడు ఈ కార్ రేస్ అనేది ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దాంట్లో ఇప్పుడు దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా దాంట్లో ఏం జరిగినాయి, దాని అవకతవకలు ఏముందన్నది ఆయన ఒక వర్క్ చేసినప్పుడు దాంట్లో వచ్చినటువంటి అంటే సెంట్రల్ అఫైర్స్కి రిలవెంట్గా ఉన్నటువంటి ఇష్యూ ఇది. ఒక విదేశీ కంపెనీకి ఈ రాష్ట్రంలో ఒక 55 కోట్ల రూపాయలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఎవరి అనుమతి లేకుండా వాళ్ళ యొక్క సొంత నిర్ణయం కోసం కేటీఆర్ గారు చెప్పారు కదని అరవింద్ గారు ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఇవాళ ఈ ప్రభుత్వము దానికి తప్పుపట్టింది. ఆ విషయంలో జరిగినటువంటి దాంట్లో అంత రాత్రికి రాత్రి చేయాల్సిన అవసరం అంటే మీకేదో దాంట్లో సులాభం ఉంటే పని జరిగి ఉంటుంది కదా. కాబట్టి ఆ విషయంలోనే ఇవాళ గవర్నర్ గారి యొక్క అప్రూవల్ తీసుకున్న తర్వాతనే ఎంక్వైరీ చేయాలని మొదలుపెట్టారు. మీరు ఏ తప్పు చేయకపోతే హైకోర్టుకు పోయి ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయదని అడుగుతున్నాను మిమ్మల్ని. షేమ్ అనిపిస్తలేదా మీకు? నువ్వు తప్పు చేయలేదు కదా, నీకెందుకు భయం? తప్పు చేయకపోతే సింహంలాగా రా ముందుకు సమాధానం చెప్పి మాట్లాడుతున్నారు ఈ విషయం మీద. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇష్యూ ఎంక్వైరీ వైపు జరుగుతూ ఉన్నప్పుడు దానిని అసెంబ్లీలో చర్చించవచ్చా? అది జరుగుతుంది, అది టెక్నికల్గా జరిగే అంశమా? ఎందుకు ఇప్పుడు అంటే మీకు అవగాహన లేదనుకోవాలా, లేకపోతే అవకాశవాదంతో మాట్లాడుతారు అనుకోవాలా? ఆల్రెడీ ఆ ఇష్యూ అన్నది గవర్నర్ దాకా వెళ్ళిపోయి పర్మిషన్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ వైపు మూవ్ ఆన్ అవుతున్న సందర్భంలో మీకు నోటీస్ అందిన తర్వాత అప్పుడు దీన్ని అసెంబ్లీలో చర్చ పెట్టండి. అసెంబ్లీలో మాట్లాడితే అదేమైనా పద్ధతి ఉందా? కాబట్టి అందుకనే బామర్దులు ఇద్దరూ కూడా లీడర్షిప్ పోటీలో ఒకటి, రెండవది ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళే ఆటోమేటిక్గా ఆ పార్టీని ఓన్ చేసుకోబోతారు, ఆ పార్టీ లీడర్ అవుతారని వాళ్ళే మాట్లాడుకుంటారు. ఆ సందర్భంలో వీళ్ళిద్దరు సరిపోరనకుండా ఇవాళ చెల్లె మొదలొచ్చింది. కవితమ్మ ఆమె వైపు నుంచి ఆమె ఇంకొక దుకాణం మొదలుపెట్టింది. ఇది కేవలము వాళ్ళ ముగ్గురు మధ్యలో ఒక పోటీతత్వ నాయకుని పోటీతత్వ రాజకీయాలే తప్ప ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నట్టుగా లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అయితే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, ఈ దాచుకోవడం తప్ప వీళ్ళు చేసింది లేదు. హైడ్రా పేరుతో కొన్ని లక్షల కోట్లు వెనకేసుకోవడానికి వీళ్ళు ముందుకు తీసుకొచ్చారని చెప్పేసి కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడే ప్రయత్నాలు చేశారు కదా. 10 సంవత్సరాలు దాచుకున్నారు. ఎక్కడెక్కడ దాచుకున్నారో మాకు అన్నీ తెలుసు. ఆ దాచుకున్న వాటిని కక్కేయడం కోసం ఇలా రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఆ ప్రక్రియ వైపు అడుగులేసి మూవ్ ఆన్ అవుతున్నారు. అలాంటప్పుడు మీరు వాటి గురించి మాట్లాడితే ఎట్లా? దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంటాయి. ఇవాళ సోదరి అలా మరదలు ఎందుకు పోయింది జైలుకి తెలియదు ఈ సమాజానికి. కాబట్టి వాటి గురించి మాట్లాడి హరీష్ రావు గారు తనని తానే తగ్గించుకొని తన యొక్క క్యారెక్టర్ని తానే తగ్గించుకున్నట్టుగా కనబడుతుంది తప్ప దీంట్లో ఎలాంటిది లేదు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు అలా చెయ్యాలి అనేటువంటి మనస్తత్వమే ఉంటే అంత అగ్రెసివ్గా ఆయన 10 సంవత్సరాలు కొట్లాడి ఇలా అధికారం వచ్చినాక ఒక ముఖ్యమంత్రిగా ఇన్ని నిర్ణయాలు ఆయన చేపట్టారు. కాబట్టి అది అర్థం చేసుకొని హరీష్ రావు గారు మీ యొక్క క్యారెక్టర్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతిపక్షంలో ఈ ప్రజలకి ఏం చేయిస్తే బాగుంటుంది అన్నది ఆలోచన చేస్తే బాగుంటుందని మాత్రం ఈ సందర్భంగా ఆయనకి సజెషన్ చేయదలుచుకున్నాను.
ఇప్పుడు గురుకులాలలో చూసుకుంటే ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది విద్యార్థులు చనిపోయారు, అస్వస్థకు గురైన సందర్భాలు కూడా కనపడ్డాయి. మరి దీని తర్వాత ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు గురుకులాలకు సంబంధించి జరిగినటువంటి ఇష్యూస్లో గత ప్రభుత్వము 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఆర్ఎస్ ప్రవీణ్ కనసనలో జరిగినటువంటి అంశంలో వాళ్ళే కాంట్రాక్టర్లుగా ఉన్నారు, వాళ్ళనే అన్నీ నడుస్తున్నాయి. మేము వచ్చిన తర్వాత అది ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ ఇవాళ డైట్ ఛార్జెస్ని 400% పెంచాము. ఆ యొక్క ఫుడ్ కాస్ట్కి సంబంధించినటువంటి మెన్యూని కూడా అంటే టెండర్కి ఇచ్చినటువంటి ఆ కూరగాయల ధరలు ఉండొచ్చు, ఏమంటారు సామాన్య యొక్క ధరలు ఉండొచ్చు, వాటన్నింటి కూడా 40% పెంచి ఇచ్చాం. సో ఇప్పుడు అవి పెంచిచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ జరగాల్సిన అవసరం ఉన్నది. సో జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు పాత వ్యవస్థని కొంత నిలదొక్కుని కొత్త వ్యవస్థ నిలబడాలనుకున్నప్పుడు కొంత సమయం పడుతుంది. సో ఇప్పటివరకు జరిగినటువంటి అన్నింటికీ పూర్తి కర్త క్రియ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా వాళ్ళే ఉన్నారు. దీని వెనక ఎవరుండే అని చెప్పిస్తున్నారో మాకు బాగా తెలుసు. కాబట్టి తొందర పడాల్సిన అవసరం లేదు. 4 రోజులు వెయిట్ చేయండి, తప్పకుండా అన్నీ మేము ప్రజల ముందు ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో అన్ని హామీలను మేము పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్న కాంగ్రెస్ సంవత్సరం పాటు కాలయాపన చేసింది, నెలకొకసారి కొత్త డ్రామా తెరదీస్తుంది తప్ప అభివృద్ధి లేదు. మరి కొత్త సంవత్సరంలో అన్న పట్టించుకుంటుందా లేదంటే అట్లే గాలి కొదిలేస్తుందని అంటున్నారు కదా. మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో మీకు ఏది రాలేదు. ఒక 2500 రూపాయలు ఆడబిడ్డలకు ఇచ్చేది అది మాత్రం ఒకటి పెండింగ్ ఉంది. మిగతా అన్నీ కూడా షురు అయిపోయినాయి కదా, నడుస్తున్నాయి కదా. ఇవాళ ఫ్రీ బస్తో తిరుగుతున్నారు ఆడబిడ్డలు. తర్వాత రేషన్ ఏమంటారు మన 200 యూనిట్ల ఉచిత కరెంటు, వాటితో పాటు సిలిండర్లు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎంక్వైరీ మొదలయ్యింది. తర్వాత వాళ్ళకి ఏమంటారు మన రైతు భరోసాకు సంబంధించి ఒక రైతు బంధు అంటే లాస్ట్ గవర్నమెంట్ రైతు బంధుని ఫస్ట్ సెషన్ వేసాం. రెండోది ఇప్పుడు రైతు భరోసా రేపు సంక్రాంతికి వేస్తామని చెప్పినారు. రుణమాఫీ ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకొని రుణమాఫీ చేస్తున్నాము. సో ఇవాళ చేయనటువంటిది ఏంటి చెప్పండి ఇంకా. సో కేవలం అంటే వాళ్ళకు రాజకీయ పదవులు ఊడిపోయినాయి కాబట్టి వాళ్ళకేం రాలేదనుకుంటున్నారు. మీరు అది నిజాలన్నీ ప్రజల మధ్యలోకి వెళ్ళి అడిగితే చెప్తారు ప్రజలు ఏం చేస్తుంది ప్రభుత్వము, ఏం పొందుతున్నారు. లబ్ధిదారులు పోయి మాట్లాడండి. ఇప్పుడు ఏ దాంట్లోనైనా ఇప్పుడు నిరుద్యోగం ఉన్నది. నిరుద్యోగ సమస్యని ఇవాళ కంప్లీట్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఒక క్యాలెండర్ ఇచ్చింది. దాంట్లో భాగంగా ఒక 50,000 చిలుకు ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కల్పించింది. కొత్త వాటికి నోటిఫికేషన్స్ ఇచ్చింది. సో ఇంకా చెయ్యండి ఏంటి చెప్పండి. ఇవాళ 50 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. 48 అవర్స్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందజేసాము. ఇక మేము చెయ్యండి ఏంటి చెప్పండి. ఇవాళ బోనస్ వడ్లు సన్నొడ్లు పండిస్తే మీకు 500 రూపాయలు బోనస్ చెప్పిన దాంట్లో ఒక్కొక్కరికి మినిమమ్ 18,000 నుంచి 36 లక్షల వరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బోనస్ అంటే వరి పండించినటువంటి దాంట్లో. ఇక చెయ్యండి ఏంటి ప్రభుత్వం చెప్పండి. అంటే సంక్షేమం అనేది కంటిన్యూటీ ప్రాసెస్. ఇవాళ ఒక్కరోజే రాత్రికి రాత్రే అన్నీ అయిపోవాలంటే ఏ ప్రభుత్వం కాదు, దేవుడు కూడా చేయలేడన్ని. కాబట్టి పనులన్నది మొదలైనవి జరుగుతున్నాయి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాము. హెల్త్ పరంగా తీసుకుంటే ఒక 14,000 పోస్టులు రిక్రూట్మెంట్ చేశాము. ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంపొందించాము. ఇవాళ దాంట్లో అదేమంటారు పదోన్నతులు కల్పించాము. ఒక వ్యవస్థని కంప్లీట్గా పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక 3 సపరేటు హెడ్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు. చేయనటువంటిది ఏంటి చెప్పండి. ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఇచ్చే కాస్ట్ను కూడా ఈ ప్రభుత్వము దాన్ని కూడా ఎన్హాన్స్ చేసి ఇచ్చింది. చేయనటువంటిది ఏంటి ఎవ్రీ మంత్ వాళ్ళ బిల్స్ క్లియర్ కోసము ఎవ్రీ మంత్ వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నాము. మీ హయాంలో 7 లక్షల కోట్ల అప్పు చేసినావు. 40,000 కోట్ల రూపాయలు కేవలము కాంట్రాక్టులకు ఇచ్చే అమౌంట్ పెండింగ్ పెట్టినావు. దాంట్లో కూడా మేము ఒక 30,000 కోట్ల వరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా పెండింగ్ ఉన్న ఇస్తామని చెప్పాం. సర్పంచ్లకు ఇవాళ ఆనాడు సర్పంచ్గా ఉన్నటువంటి వాడు హైదరాబాద్ వచ్చి వాచ్మెన్గా చేసుకున్నాడు. ఆ పరిస్థితి దిగజార్చారు గ్రామాలను మీరు. ఇవాళ సర్పంచ్లకి కూడా ఆ నిధులను మెల్లమెల్లగా ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. మేము చేయనిందో చెప్పండి. ఇంకా మీరు ఒక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఈ ప్రభుత్వము ప్రజలకి జవాబుదారితనంగా ఉంటూ ఒక ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీగా నిత్యం ప్రజలతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజా సర్కార్, రేవంత్ సర్కార్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఓకే మేడం, ఇప్పుడు ఆఖరిగా కాంగ్రెస్ పరిపాలనలో సీనియర్ నాయకురాలుగా మీ అడుగులు ఎలా ఉండబోతుంది, ప్రజలకు దగ్గరికి ఎలా ఉండబోతుంది? సో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా నాకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కూడా చేయడానికి నేను చిత్తశుద్ధితో ఉన్నాను. సో పదవులు ఉన్నా లేకపోయినా కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి మనస్తత్వం. సో ప్రజాక్షేత్రంలో నిత్యము ఉండేటువంటి వ్యక్తి ఉండేది కాబట్టి రేవంత్ అన్న ఒక ముఖ్యమంత్రిగా ఆయనకున్నటువంటి డైనమిక్ నైజాన్ని, ఆయనకున్నటువంటి విజన్ని ఒక పని చేసేటువంటి వ్యక్తుల్లో ముందు పెట్టుకున్నప్పుడు చేయగలుగుతాను తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి శుభవార్త వింటారు. దాంతోపాటుగా ఇవాళ
మండలిలో మహిళా వాయిస్ పార్టీ తరఫున ఒక మహిళా వాయిస్ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒక స్ట్రాంగ్ ఒక బీసీ ఉమెన్గా పనిచేసినటువంటి మాలాంటి వాళ్ళకు అవకాశాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. సో తప్పకుండా ప్రభుత్వం అది ఆ వైపుకు అడుగులు వేస్తారనేటువంటి నమ్మకం మాకుంది. 100% రేవంత్ అన్న ఎలాంటిది ఏది ఇచ్చినా కూడా ఇంద్రమ్మను ఇది చెయ్యి అని అంటే అలా వర్క్ చేయడం కోసం నేను ఎప్పుడూ కూడా రెడీగా ఉంటాను.